కేసీఆర్ గారు మేము ఆరోపణ చేయడం కాదు, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అవి. యూనియన్లను తీసేసిందే కేసీఆర్, వెల్పటి బోర్డు పెట్టిందే కేసీఆర్, సమ్మె పనికిమాలిన సమ్మె అన్నదే కేసీఆర్ గారు. గవర్నమెంట్ను ఎవరిని పడితే వాళ్ళని గవర్నమెంట్లో గడుపుతారా అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు హోదాలో మాట్లాడిన మాటలు అవి. ఇంత మోసం చేసిన కేసీఆర్ గారు, ఇంత మోసం చేసినటువంటి కేటీఆర్, హరీష్ రావు, మీరే కదా కార్మికులను మోసం చేసింది, మీరే కదా దగా చేసింది, మీరే కదా 15,000 మంది రిటైర్మెంట్ అయితే ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అప్పులన్నీ మా ముఖ్యమంత్రి గారు అందరికీ ఆ బాకీలు తీర్చుకుంటూ వస్తున్నాడు, బాకీలు కట్టుకుంటూ వస్తున్నాడు. ఆర్టీసీకి కానీ ఇంకా ఇతరత్ర కాంట్రాక్టర్లకు కానీ గ్రామ పంచాయతీ సర్పంచులకు కానీ, అరే ఒక్కరికి కూడా మీరు 10 ఏళ్ళు మీరు ఎవరికి డబ్బులే చెల్లించలేదు. ఆ పెండింగ్ 10 ఏళ్ళు మీరు చేసిన అప్పులన్నీ మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు ఇన్స్టాల్మెంట్ ప్రకారం చెల్లించుకుంటూ వస్తున్నాడు. ఇంకా మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? కార్మికులను రెచ్చగొడతారు అంటే అప్పుడు మీరు ఏం చేశారో మీకు గుర్తుకొస్తలేదా అంటున్నా. దయచేసి కార్మికులారా, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎట్లా మోసం చేసిందో మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నా నేను. ఆ దాంట్లో వాళ్ళ భ్రమలో పడకండి. ఇది గవర్నమెంట్ మీది, ఇది ప్రజాస్వామ్యం ఉన్న ప్రభుత్వము. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాడు. ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి. దయచేసి చెప్తున్నాం, ఎందుకంటే సమయం అది కాదు. మీరు ఆలోచన చెయ్యండి. మీకు అన్ని రకాలుగా స్వేచ్ఛ ఇచ్చిండు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం. మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీకు దయచేసి నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, మరి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మా ప్రభుత్వం తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఆ యొక్క కేసీఆర్ ద్వారా, కేటీఆర్ ద్వారా, హరీష్ రావు ద్వారా భ్రమలో పడకండి. మీకు ఖచ్చితంగా ప్రభుత్వమే మీకు సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక రెండో విషయం, హైకోర్టుకు పోయారు. హైకోర్టు ఏదో తీర్పిచ్చాది అని చెప్పి పాపం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ సంఖ్యలు కొట్టుకుంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఆర్టీసీనే కాదు, ఈ రాష్ట్ర ప్రజలను కూడా దగా చేసింది, మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అన్నాడు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నది వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టును దోసుకున్నది చెప్పిందే మొట్టమొదలు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది గుర్తు చేస్తున్నా మీడియా ముందు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎం అని చెప్పిందే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అది రికార్డు ఉంది, దయచేసి మీ మీడియా కూడా చూడొచ్చు, ప్రజలకు చూపించాలి. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగిండు, అంటే దోపిడీ చేసిండు కేసీఆర్. కేసీఆర్ను దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలని చెప్పి నోళ్ళు వీళ్ళిద్దరు. అంతకు ముందు కూడా 2023 కన్నా ముందు బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి ఎన్నోసార్లు మాట్లాడాడు, పార్టీ అధ్యక్షుడిగా ఉండి మాట్లాడాడు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండు, ఖచ్చితంగా జైలుకు పంపవలసిందే వీళ్ళను అని చెప్పి మరి బండి సంజయ్ కూడా మాట్లాడిండు. ఆ రికార్డు చూస్తే తెలుస్తుంది. కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడిండు, దాని మీద విచారణ చేయాలి, ఖచ్చితంగా దోపిడీ జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు మింగిందని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు, వీళ్ళు బీజేపీ. ప్రధానమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎం అని చెప్పి మాట్లాడింది మీరే.
మరి ఈరోజు అవన్నీ మర్చిపోయారా అంటుంటాం. కేసీఆర్ గారు బీజేపీలకు కొంచెమన్నా ఆలోచన వేయండి. కొంచెమన్నా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, చట్టాల మీద గౌరవం ఉంటే, మీరు ఈ దేశాన్ని నడిపిస్తున్నారు కదా, దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదా, మరి గింత ఆత్మగౌరవం లేకుండా, సిగ్గు లేకుండా ఉంటే అది సరియైంది కాదు కదా. 10 ఏళ్లలో మిమ్మల్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడన్నా గౌరవించాడా కేసీఆర్? ప్రధానమంత్రి హోదాను గౌరవించాలి. రాష్ట్రపతి అత్తే కూడా గౌరవించలేదు, గవర్నర్లు అత్తే గౌరవించలేదు. మీకు రెస్పెక్ట్ అయ్యలేదు. ఈ దేశానికి ప్రధానమంత్రి అనంటైనా ఈ తెలంగాణ రాష్ట్రానికి అత్తే ఒక్క మంత్రిని పంపించాడు ఎయిర్పోర్ట్కు స్వాగతించడానికి. రాష్ట్రపతి అత్తే కూడా గదే మంత్రి వేయండు, గవర్నర్ అత్తే గదే మంత్రి వేయండు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంస్కరణ ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, చట్టాల మీద, రాజ్యం మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. కాబట్టే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు వస్తే ఎయిర్పోర్ట్కి పోయి స్వాగతం పలికి తీసుకొచ్చాడు. రాష్ట్రపతి గారు వస్తే ఎయిర్పోర్ట్కి పోయి స్వాగతం పలికి తీసుకొచ్చాడు. రాష్ట్ర గవర్నర్ వస్తే స్వాగతం పలికి తీసుకొచ్చాడు. ఇది మా ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం, రెస్పెక్ట్. ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి గౌరవం. కానీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నంటే, అలాంటి కేసీఆర్ ఈ దేశంలో ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను, గవర్నర్లను గౌరవించినటువంటి కేసీఆర్ మొన్న హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పోయిండ్రు. ఢిల్లీకి పోయి ఆర్ఎస్ఎస్ పెద్దల్ని, బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి దండం పెడితే హైకోర్టుకు ఆదేశాలు ఇప్పించి ఆ కేసును తాత్కాలికంగా దా బేస్ మీద ఏదైతే కమిషన్, తెలంగాణ ప్రభుత్వము కమిషన్ ఏర్పాటు చేసి జోషి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను దాని మీద అరెస్ట్ చేయకండి, కొంచెం ఆపండి అని చెప్పి ఇచ్చిర్రు. కేసును కొట్టేయలే. ఆ తీర్పు అట్లా తీర్పు వస్తే అదెవరు? ఆర్ఎస్ఎస్ పెద్దలు, బీజేపీ పెద్దలు ఢిల్లీ నుంచి చెప్పారు. అంటే దేన్ని ఉద్దేశించి చెప్పారు? కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగిందని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేసీఆర్కి ఏటీఎంగా మారిందన్నది ఈ దేశ ప్రధానమంత్రి గారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు దోసుకున్నారని చెప్పింది బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. అంతా మీరే చెప్పి మళ్ళీ మీరు ఎట్లనయా బీఆర్ఎస్కు మద్దతు చేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టులో అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము, 1,00,000 కోట్లు దోషిండ్రు. అంటే ఈ దోషినులకు బీజేపీ కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు మద్దతు చేస్తున్నట్టే కదా. అంటే ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు కానీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడాబాబులకు కానీ ప్రభుత్వాలను మోసం చేసి, ప్రజలను మోసం చేసి, 1,00,000 కోట్లు మోసం చేసిన వాళ్లకు మద్దతు చేస్తున్నట్టే కదా ఈ దేశ ప్రధానమంత్రి గారు. అది ఎందుకంటే ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇయ్యాల్లో మేము బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. మీకు దమ్ముంటే, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి గారు ఉన్నారు, మీకు దమ్ముంటే వెంటనే సిబిఐ విచారణ చేయించి కేసీఆర్ను, హరీష్ రావును వెంటనే అరెస్ట్ చేసి టీఆర్ జైలుకు పంపని చెప్పండి. మీకు దమ్ముంటే, మీ చేతిలో ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీ తీర్మానం చేసి సిబిఐ డైరెక్టర్కు పంపించాడు కదా. మీకు దమ్ముంటే నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మీరిద్దరు మీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారికి మాట్లాడి, రాజ్యం మీ చేతిలో ఉంది కదా కేంద్ర ప్రభుత్వం, మీరు సిబిఐతో విచారణ చేయించి, సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. కాబట్టి మీరు విచారణ చేయించి, సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కదా. కాబట్టి విచారణ చేయించి వెంటనే కేసీఆర్ను, హరీష్ రావును
అరెస్ట్ చేయమని చెప్తున్నాం. దమ్ముంటే మీరు ఆ పని చేయండి, ఆ పని చేయండి. లేకుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు, ఈ దేశ ప్రజలు బీజేపీని క్షమించరు. 1,00,000 కోట్లు మింగిందండి, 1,00,000 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు. అంత దోపిడీ చేసిన కేసీఆర్కు మీరు మద్దతు చేస్తారా? మీరు మద్దతు చేస్తారా? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు బినామీ పేర్ల మీద పెట్టుకున్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును మీకు వాళ్ళకు మద్దతు చేస్తారా? 3 లక్షల కోట్లు రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు మీరు మద్దతు చేస్తారా? బీజేపీ, నరేంద్ర మోడీ గారు మద్దతు చేస్తారా? ఇదేంటి ఎంతవరకు సమంజసం అంటున్నా. అందుకోసమే మీరు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడు బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దోచుకున్నది వాస్తవం. దాని మీద ప్రజలు తీర్పు చెప్తారు. ఒకవేళ కోర్టు గిట్ట ఇవాళ కోర్టు ఎందుకు, దయచేసి కోర్టు మీద గౌరవం ఉంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంది. కోర్టు మరి అదే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని చెప్పపెట్టయింది, ప్రభుత్వం కేసు కొట్టుడు పోయిందని చెప్తున్నాడు. రికార్డు అలా నమస్తే తెలంగాణ